ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుల కోసమే పుట్టిన పార్టీ. అప్పటి వరకు దేశంలో ఉన్న స్వామి భక్తిని పక్కన పెట్టి అసలైన ప్రజాస్వామ్య విలువలతో రాజకీయం చేస్తామని అధికారంలోకి వచ్చింది ఆ పార్టీ. అలాంటి పార్టీ ఈరోజు కొందరి మనోభావాలను దెబ్బతీసింది. ఇది కాదు కదా మేము మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది అనేలా చేసింది. ఎందుకో తెలియాలంటే ముందు మీరు మాటలు వినాలి. आज मैंने दिल्ली के मुख्यमंत्री का कार्यभार संभाला है, जिम्मेदारी संभाली है। आज मेरे मन की वही व्यथा है जो भरत जी की थी जब भगवान श्री राम 14 वर्ष के लिए अयोध्या से वनवास पे गए और भरत जी को अयोध्या का शासन संभालना पड़ा। जिस तरह भरत जी ने 14 साल तक भगवान श्री राम की खड़ाऊ रखकर अयोध्या का शासन संभाला, उसी तरह से आने वाले 4 महीने के लिए मैं दिल्ली सरकार चलाऊंगी। भगवान श्री राम ने अपने पिताजी द्वारा दिए गए एक वचन को निभाने के लिए 14 साल का वनवास स्वीकार किया। इसीलिए हम भगवान श्री राम को मर्यादा पुरुषोत्तम कहते हैं। उनकी ज़िंदगी हम सब के लिए मर्यादा और नैतिकता की एक मिसाल है। बिल्कुल उसी तरह अरविंद केजरीवाल जी ने इस देश की राजनीति में मर्यादा और नैतिकता की एक मिसाल कायम की है। అతిషి ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాట్లాడిన మాటలు ఇవి. కేజ్రీవాల్ను శ్రీరాముడితో పోల్చారు, తనను తాను భరతుడితో పోల్చుకున్నారు. మరి ఇది భయంతో చేశారా లేక అపరిమితమైన భక్తితో చేశారో తెలియదు, కానీ చాలా అతి చేశారు అతిషి అనేది ఇప్పుడు టాక్. ఎందుకంటే తాను ఢిల్లీకి సీఎం ఇప్పుడు. అలాంటి వ్యక్తి కేజ్రీవాల్ కోసం కుర్చీని పక్కన పెట్టి దాన్ని ఖాళీగా ఉంచి మరో సాధారణ కుర్చీలో తాను కూర్చొని ఢిల్లీని వెళ్తానంటున్నారు. అంతేకాదు, మరో 4 నెలల్లో జరిగే ఎన్నికల్లో ప్రజలే కేజ్రీవాల్ను గెలిపించి అతన్ని కూర్చోబెడతారని చెబుతున్నారు అతిషి. ప్రజాస్వామ్యం ముందు ఎవ్వరూ అతీతులు కాదు. వ్యక్తిగత పూజలకు అస్సలు స్పేస్ లేదు. పైగా తాము అవినీతికి వ్యతిరేకం, ఆదర్శాలకు నిదర్శనంగా ఉంటామని చెప్పుకుంటూ వచ్చిన పార్టీ ఏమో ఆ ఆమ్ ఆద్మీ పార్టీ. ఓటర్ల కంటే ప్రజాప్రతినిధులే ఎక్కువ కాదనేది ఆ పార్టీ సిద్ధాంతం. అంతేకాదు, వ్యక్తిగత పూజకు అలవాటు పడిన రాజకీయాల నుంచి దేశాన్ని రక్షిస్తామని చెప్పుకొచ్చింది ఆ పార్టీ. అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్ని, ఇతర పార్టీలను విమర్శిస్తూ మా పార్టీ అలాంటిది కాదు, ఇలా స్వామి భక్తి, వ్యక్తి పూజ వీటన్నిటికీ మా పార్టీ వ్యతిరేకం అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీ చేస్తున్నటువంటి చర్యలు భిన్నంగా కనపడుతున్నాయి. కానీ ఆ పార్టీ సిద్ధాంతాలకు ఆచరణకు పొంతన ఏమైనా ఉందా అనేది ఇప్పుడు అసలు క్వశ్చన్. అది కేజ్రీవాల్ కోసం వేసిన కుర్చీ కాదు, సీఎం కూర్చుని ముఖ్యమంత్రి కూర్చునే సీట్ అది, ముఖ్యమంత్రి కుర్చీ అది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆమె ఉన్నారు కదా, అక్కడ కూర్చోవడంలో తప్పే ఉంది? అందులో కూర్చుంటే కేజ్రీవాల్ని అవమానించినట్ట. దీనికి సీఎం పదవి కంటే కేజ్రీవాల్ ఎక్కువ. ఇది వ్యక్తి పూజ కాదా? రేపటి రోజున మరో పార్టీ అధికారంలోకి రావచ్చు, అదే సీట్లో వేరే పార్టీకి చెందిన వ్యక్తి కూర్చుంటారు. అప్పుడు కేజ్రీవాల్ నా వ్యక్తి గౌరవించలేదని అనగలమా? ఇది కేజ్రీవాల్ ఇంట్లో ఆయన కోసం తయారు చేసిన కుర్చీ కాదు కదా, ఢిల్లీ సీఎం కోసం సీఎం ఆఫీసులో ఏర్పాటు చేసిన చైర్ అది. సీఎం ఎవరైనా అక్కడ కూర్చోవాల్సిందే. ఇప్పుడే కాదు, తన పేరును సీఎంగా అనౌన్స్ చేసినప్పటి నుంచే అతిషి ఓవరాక్షన్ ప్రారంభమైందన్న వాదనలు ఉన్నాయి. తన పేరును సెలెక్ట్ చేయగానే ఢిల్లీకి ఎప్పటికైనా కేజ్రీవాల్ మాత్రమే సీఎంగా ఉంటారంటూ ప్రకటించారు. ఇది ఏమన్నా రాచరికమా? ఎప్పటికైనా రాజుగారు వస్తారు కూర్చుంటారని చెప్పడానికి. దీంతో పేరుకు మాత్రమే అతిషి సీఎంగా ఉంటారని, అసలైన పాలన మొత్తం కేజ్రీవాల్ వెనక నుంచి చేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లోకి వచ్చేసింది. ఇప్పటికీ ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది బీజేపీ. ఈ డ్యామేజ్ను కంట్రోల్ చేసుకోవాల్సింది పోయి తన స్వామి భక్తి ముందు ఏది సాటి రాదన్నట్టుగా ఇప్పుడు కుర్చీ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారు అతిషి. शायद कोई भी और नेता होता तो मुख्यमंत्री की कुर्सी पे बैठने से पहले 2 मिनट भी नहीं सोचता, लेकिन अरविंद केजरीवाल जी ने कहा कि मैं तब तक मुख्यमंत्री की इस कुर्सी पे नहीं बैठूंगा जब तक दिल्ली के लोग उनकी ईमानदारी पर भरोसा नहीं दिखाते, और उन्होंने मुख्यमंत्री पद से इस्तीफा दे दिया। लेकिन दिल्ली के मुख्यमंत्री की कुर्सी, ये कुर्सी अरविंद केजरीवाल जी की है। मुझे पूरा भरोसा है कि फरवरी में 4 महीने में जो आने वाले चुनाव हैं, दिल्ली के लोग अपने प्यार के साथ, अपने आशीर्वाद के साथ, अपने भरोसे के साथ फिर से अरविंद केजरीवाल जी को मुख्यमंत्री की कुर्सी पर बैठाएंगे। तब तक ये कुर्सी इसी कमरे में रहेगी, अरविंद केजरीवाल जी का इंतजार करेगी। धन्यवाद। ఇది మరో సినిమా. వేరే ఎవరైనా అయి ఉంటే వెంటనే వచ్చి సీఎంగా కూర్చునేవారని, అరవింద్ కేజ్రీవాల్ కాబట్టే రాజీనామా చేసి ప్రజలు తీర్పు కోరుతున్నారని చెబుతున్నారు.
మరి నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఈడీ అరెస్ట్ చేసిన రోజు రాజీనామా చేస్తే పోయేది కదా. జైల్లో ఉన్న రోజులు సీఎంగా ఉండి అసలు రాజీనామా చేసే ఛాన్సే లేదని చెప్పి అక్కడి నుంచి పాలిస్తానని ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్ బెయిల్పై బయటకు వచ్చాక కూడా కుర్చీలో కాకుండా ఇప్పుడు అతిశీ కూర్చున్నట్టు పక్కన వేరే ఏదైనా కుర్చీ వేసుకుని కూర్చోవాల్సింది. ఎన్నికలయ్యాక స్పెషల్ కుర్చీలో కూర్చోవాల్సింది. మరి ఇవన్నీ చేయకుండా రాజీనామా చేసి అతిశీని సీఎంగా చేయడాన్ని ఎలా చూడాలి? ఇది ప్రజా తీర్పు కోరినట్టుగా లేదు, ఎన్నికల స్టంట్లాగా కనిపిస్తోంది. నిజానికి ప్రతి ఎన్నికల ముందు ఇలాంటిది ఏదో ఒక వ్యవహారం నడిపిస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్. మొదటిసారి ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకోనున్నారు, కానీ కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బంధం నిలబడదని మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు, పూర్తి మెజారిటీ సాధించారు. ఆ తర్వాత నుంచి ఇక పూర్తి స్థాయి పొలిటీషియన్గా మారిపోయినట్టు కనిపిస్తోంది వ్యవహారం. పాలనలో వన్ మ్యాన్ షో ప్రారంభమైంది, ఆ తర్వాత స్వామి భక్తిగా మారింది అది. ఇదిగో ఇప్పుడు రాముడు భరతుడితో పోల్చుకునే దగ్గరకు వచ్చింది వ్యవహారం. ఇవన్నీ మనం ఏదో కేజ్రీవాల్పై కోపంతో చెప్పుకోవడం లేదు. అతిశీ చేసిన చర్యతో వెంటనే తమిళనాడు పాలిటిక్స్ గుర్తొచ్చాయి. వాళ్ళు కూడా అంతే, అమ్మ వస్తే వంగి వంగి దండాలు పెట్టడం, ఆమె లేకపోతే కుర్చీని ఖాళీగా పెట్టడం, ఫోటో పెట్టుకొని పాలించడం, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. వారంటే ప్యూర్ పొలిటీషియన్స్, అక్కడ వ్యవహారాలు వేరేగా ఉంటాయి. అసలు ఈ పార్టీ వచ్చిన తీరేంటి, పార్టీ సిద్ధాంతాలు ఏంటి, ఇక్కడున్న రాజకీయం ఏంటి? ఇప్పుడు వీళ్ళంతా వారినే గుర్తు చేస్తున్నారు కదా. అత్యంత విద్యావంతులు, పిహెచ్డి స్కాలర్స్ వీరంతా, ఈ పార్టీలో ఉన్న వాళ్ళంతా తమ సిద్ధాంతాలు వేరంటూ వచ్చినటువంటి పార్టీ, ప్రజల్లోకి ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నటువంటి పార్టీ ఈ చర్యలతో సభ్య సమాజానికి, తమ ఓటర్లకు ఏం సందేశం ఇస్తున్నారో వాళ్ళకే తెలియాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.